ఇవాళ వార్తల్లో ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ జిల్లా వ్యవసాయ కమిటీ సభ్యులు మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కంటే వినయ్ తేజ ఆధ్వర్యంలో కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామం నందు వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరి రాజమహేంద్రవరంలోని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మరియు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా నివాసంకు చేరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏమండి ఇంకా సర్దుకుంటే అందరూ వస్తారు. ఓకే సార్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, ఈరోజు బూరుగుపూడి గ్రామంలో పార్టీ కుటుంబ సభ్యులందరితో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. 15 సంవత్సరాల క్రితం ఒక తల్లి కొడుకు తన తండ్రి మరణానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైన ముద్ర వేసుకున్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తి మరణించడంతో వారి కుమారుడు, వారి సతీమణి వైఎస్ విజయలక్ష్మి గారు కలిపి స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరితో పడిన అడుగు ఈ రోజు జన సముద్రమై ఆంధ్రప్రదేశ్ లో అనేక జీవితాలు, అనేక కుటుంబాలని ప్రభావితం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ప్రతిపక్షమే కాకుండా అధికారంలో కూడా 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఏ విధమైన ముద్ర నేర్చుకుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి కుటుంబంలో కూడా సంక్షేమం దగ్గర నుంచి అభివృద్ధి దగ్గర నుంచి ప్రతి దానిలో కూడా ఆ పార్టీ యొక్క మూలాలు ఉన్నాయి. రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఏ కుటుంబాన్ని ఏ తలుపు తట్టినా గర్వంగా కాలు ఎగరేసుకుని మేము ఇది చేసాం ప్రతి కుటుంబానికి అని చెప్పుకునే ధైర్యం మాకు ఈ రోజు ఇచ్చిందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది స్థాపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దానికి కారణం అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఏ రోజు కూడా ఎవరి కాడి మొయ్యడానికో లేకపోతే ఎవరి భుజాలనో తడవడానికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడలేదు అని ప్రజలందరికీ తెలుసు. మరొకసారి కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరితో ఉన్న 151 మందితో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నిలబడింది తప్ప కూటమిగానో లేకపోతే పీఠంగానో నిలబడలేదు. ఖచ్చితంగా అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదాకా కూడా మేము అందరం కష్టపడతామని, పార్టీ అంటే మా కుటుంబం, ఖచ్చితంగా ఇందులో ఎవరికి స్వార్థాలు లేవు, 100% పార్టీ బాగోగుల కోసం కార్యకర్తలు అందరం కూడా అహర్నిశలు శ్రమిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా పార్టీలో పనిచేసామంటే ఏదో పక్కోడి జెండా మోయడానికి కాకుండా మా జెండాని మేము మోసుకుంటూ, మా మేనిఫెస్టోని మేము మోసుకుంటూ, మేము చేసిన కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లగలిగే ధైర్యాన్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అదే ధైర్యం ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఉంటుందని ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ముందుకెళ్లేందుకు మేము అందరం సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు మా మాజీ శాసనసభ్యులైనటువంటి జక్కంపూడి రాజా గారి సహాయ సహకారాలతో, వారి అండదండలతో ఖచ్చితంగా పార్టీ ఇప్పటికే చాలా పటిష్టంగా బలంగా ఉంది. మరింత
బలంగా ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.